Hare Krishna. Hare Krishna, dear all devotees. I welcome you all for today's session. గీతా ప్రవాహానికి మీ అందరికీ కూడా స్వాగతం. సో మనము కథలోకి ఎంటర్ అయ్యే ముందు ప్రేయర్స్ చేద్దాము. ప్రేయర్స్ చేసి తర్వాత ఈరోజు కథ ఏం తెలుసుకుందాము, అర్జునుడి బాధ ఏంటి, తన విషాద యోగంలో తన విషాదము అక్కడ వ్యక్తపరుస్తాడనమాట. అది మనం తెలుసుకుందాము. సో అందరి విషాదం కూడా అందులో ఉంటుంది. సో అందుకని అందరు శ్రద్ధగా కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. యాక్చువల్గా ఇది మనం లాస్ట్ వీక్ ఆ కలవర పార్ట్ విన్నాము. సో ఈ వీక్ మనము అర్జునుడు అసలు ఎందుకు యుద్ధం చేయకుండా ఉండడానికి అతని కారణాల గురించి మనం తెలుసుకుంటామన్నమాట ఈరోజు. ఓకేనా? సో ప్రేయర్స్ చేద్దాము. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवाते पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तविंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, పాయింట్లోకి వెళ్దాము. సో మనము భగవద్గీత గీతా మహాత్యంలోని శ్లోకం చెప్పుకుంటూ మనం కథలోకి ఎంటర్ అవుదాము. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రాస్తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా కర్మాపయేకం తస్య దేవస్య సేవా. మీ అందరికీ స్క్రీన్ కనబడుతుందా? షేర్ చేస్తాను. సో మనం భగవద్గీతలో ఇప్పటి వరకు భగవద్గీత మనల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చింది అనేది మనం తెలుసుకుందాం. సో భగవద్గీత ఇది కేవలము ఒక యుద్ధ రంగంలో జరిగిన సంభాషణ కాదు. ఇది మనందరికీ, అంటే సమస్త మానవాళికి తెలుసుకోవలసిన జీవిత పాఠం అని మనకి తెలిసింది. సో ఆ జీవిత పాఠము ఏ విధంగా ఉంటుంది అనేది భగవంతుడు ఈ 5 విషయాలలో పొందుపరిచాడనమాట. అది ఏమిటి అంటే, ఒకటి జీవుడు, రెండవది ఈశ్వరుడు, మూడవది ప్రకృతి, నాలుగవది కాలము, తర్వాత కర్మ. సో జీవుడు అనంటే ఈ మానవుడు తన ఎవరిని, అంటే నేనెవరిని అని తెలుసుకోవడాన్ని అన్వేషణ కొనసాగించడమే తనను తాను తెలుసుకోవడం అన్నమాట. సో దాని గురించి మనం తెలుసుకున్నాము. మనకి ఒక స్థూల శరీరము,
సూక్ష్మ శరీరము ఉంటుంది. ఆ స్థూల శరీరము పంచభూతాలతో ఉంటుంది. అంటే నీరు, జలము, వాయువు, భూమి, ఆకాశము అని. సో ఈ 5 అంశాలతో మనకి ఈ శరీరం అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఏ విధంగా పొందుపరుస్తుంది అని. తర్వాత మనకి సూక్ష్మ శరీరం అనేది కూడా ఉంటుందన్నమాట. దాన్నే ఆత్మ అంటారు, సోల్. సో ఆ సూక్ష్మ శరీరం ఏంటి అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. సో గ్రాస్లీ బాడీ అంటే పైకి కనబడే ఈ స్థూల శరీరమే కాకుండా లోపల మనకి ఏదైతే మన మనస్సు ద్వారా అనిపిస్తుందో అది సూక్ష్మ శరీరం అన్నమాట. దానినే సెటిల్ బాడీ అంటారు. సో గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ. తర్వాత ఏంటంటే ఈ సోల్ సూపర్ సోల్తో కనెక్ట్ అయినప్పుడు, అంటే సూపర్ సోల్ అనేది పరమాత్మ అన్నమాట. సో పరమాత్మ ప్రతి ఒక్క జీవిలో ఉంటాడు. ఆ పరమాత్మ ఉంటాడు అనేది ఆ జీవికి అర్థమైనప్పుడే తన వెలికి వస్తాడనమాట. సో అందుకని మనకి ఇక్కడ ఈ జీవుడు అనేది మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడు మనము భగవంతునిలో పార్ట్ అండ్ పార్సల్, అంటే తనలో ఒక అంశము అని మనకు అర్థమవుతుంది అన్నమాట. సో అప్పుడు ఆ ఈశ్వరుని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు అది మనకి అర్థమవుతుంది. ఈశ్వరులు మనకి చాలామంది ఉంటారు. భగవంతుడు ఇక్కడ మనకి భగవాన్ ఉవాచ అని స్టార్ట్ అవుతుంది. సో అన్ని వేదాల సారము మనకి భగవద్గీతలో పొందుపరిచారు మన ఆచార్యులు. సో భగవద్గీతకి మెయిన్ సోర్స్ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు. అతను ద్వాపర యుగములో తన పరిపూర్ణ అవతారాన్ని అందరి మానవాళికి అవతారాన్ని చూపిస్తాడనమాట. సో అందుకని కృష్ణ అవతారమే భగవత్ అవతారం అని మనకి ఆచార్యులు చెప్పారు ఇక్కడ. సో తర్వాత ఏంటి అంటే ప్రకృతి అనేది ఎలా అంటే మనకి ఎప్పుడైతే ఈ సృష్టి జరిగిందో ఆ సృష్టికి ముందు మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా మనము ఒక డిష్ వండాలి అనుకున్నప్పుడు పదార్థాలను ఏ విధంగా అయితే మనం సమకూరుస్తామో భగవంతుడు సృష్టి జరిపినప్పుడు ఈ ప్రకృతి అనేది ఏర్పడిందనమాట. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా అంటే ఈ నేచర్ అది మనకి వనరులను ఇస్తూ ఉంటుంది. సో ఆ ప్రకృతి, అసలు ఆ ప్రకృతిలో మనం ఎలా వచ్చాము అనేది మనము చాలా వివరంగా తెలుసుకుంటామన్నమాట. ఆ ప్రకృతి జీవుడి పైన ప్రభావం ఏ విధంగా చూపుతుంది అనేది ప్రకృతిల అంశంలో ఈ భగవద్గీతలో ఉంటుంది. తర్వాత ఏంటంటే కాలము ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ప్రతిరోజు కూడా 24 గంటలు. సో అలా బ్రహ్మదేవుడికి కూడా 12 గంటలు డే అండ్ 12 గంటలు నైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ కాలంలో ఆ బ్రహ్మ మనకి భగవంతుడు సృష్టి చేస్తే బ్రహ్మ దానికి ప్రతి సృష్టి చేస్తాడనమాట. దాన్ని అందుకని విసర్గ అంటారు. మనకి అందరము ఇప్పటి వరకు ఏంటి అని అంటే బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణుమూర్తి పాలిస్తాడు, తర్వాత శివుడు దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు అనే దాంట్లోనే మనం అర్థం చేసుకుంటాము. కానీ అలాంటి బ్రహ్మాండాలు వాళ్ళు ఒక బ్రహ్మాండానికి మాత్రమే అధిపతులు అన్నమాట. కానీ అన్నిటికీ అధిపతి ఆ పూర్ణ పురుషుడు ఉంటాడు. సో దానికి ఆ కాలములో అంటే మనం కారణోదక శాయి అని మనం ఎప్పుడైనా చూసుంటాము. విష్ణుమూర్తి పడుకొని తన స్వేదరంధ్రాలలో నుంచి ఒక్కొక్క బ్రహ్మాండము ఉద్భవిస్తుందన్నమాట. సో ఆ బ్రహ్మాండంలో మనము ఒక బ్రహ్మాండానికి చెందిన వాళ్ళము, ఆ బ్రహ్మాండంలో మనము భౌతిక ప్రపంచానికి చెందిన వాళ్ళం అన్నమాట. సో అలా మనకి ఎన్నో బ్రహ్మాండాలు ఉంటాయి. సో మనం అది శ్రీమద్ భాగవతము చదువుతున్నప్పుడు అది తెలుసుకుంటాము. సో అందుకని ఆ కాలం అనేది అంటే ఈ బ్రహ్మాండంలో ఈ బ్రహ్మకి కూడా ఆ కాల పరిమితి అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క జీవికి ఒక కాలం అనేది నిర్దేశించబడిందనమాట. సో అందుకని ఈ కాలాన్ని మనకి
చాలా విలువైనదిగా మన శాస్త్రాలు మనకి గోచరిస్తున్నాయి. సో ఆ కాలాన్ని మనం వృధా చేయకూడదు. అది అన్నిటికైనా విలువైనది అన్నమాట. సో మనకి అయితే ఇక్కడ కర్మ అనేది ఇంకొక అంశము. సో కర్మ అంటే ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. సో ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అందులో మనకి కర్మ ఫలితాలు అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. సో మనం వీలైనంత వరకు చెడు ఫలితాలకి లోనవ్వకుండా చూసుకోవాలి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి మానవ జన్మ ఆల్రెడీ మనకి చెప్పింది ఏంటంటే సుదుర్లభ. ఈ మానవ జన్మ రావడమే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి మానవ జన్మ రాలేదు. అలాంటి మానవ జన్మలో మనం భగవంతుని గురించి తెలుసుకొని ఆ భగవంతుని సేవలో ఉన్నాము అనుకుంటే అది మనల్ని ఈ జన్మ మృత్యు జరావాది నుండి, అంటే పుట్టడము తర్వాత మనము మరణించడము అనే సైకిల్లో, జర అంటే వ్యాధిగ్రస్తుడు అనమాట, ముసలితనము వ్యాధిగ్రస్తి అవుతాడు ఎలాగో. సో ఇవన్నీ కూడా వాటిలో నుంచి బయటపడతామన్నమాట. సో అది మనకి కర్మలో క్లియర్గా నేర్చుకుంటాము. సో ఈ 5 అంశాలు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి భగవద్గీతలో ఇవి మెయిన్ టాపిక్స్ అన్నమాట. సో తర్వాత ఏంటి అని అంటే మనం ఈ మొదటి చాప్టర్లో ఇప్పటి వరకు ఇది కూడా మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి వరకు మనం ఏంటి అని అంటే ఈ 5 అంశాలలో 4 అంశాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అంటే ధృతరాష్ట్రుడికి ఏ విధంగా ఒక దుర్బుద్ధి కలిగి ఒక ప్రశ్నతో తన అడిగాడని, ఆ ప్రశ్నలో ఎన్ని గూఢార్థాలు ఉన్నాయని, తన ఎంతగా నేను మాత్రమే బాగుండాలి, నా వాళ్ళు మాత్రమే బాగుండాలి అనే స్వార్థపూరితంగా ఆ ప్రశ్నని అడిగాడు అనేది మనం తెలుసుకున్నాము. అప్పుడు భగవంతుడు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు అనేది మనం వినబోతున్నాం అన్నమాట. సో అందులో ఇంకా ఏం తెలుసుకున్నాము అంటే దుర్యోధనుడు మొత్తం కౌరవ వంశవులు అందరూ కూడా అధర్మానికి పాల్పడ్డారు కాబట్టి అది కలుపు మొక్కలతో మనకి ఆచార్యులు చక్కగా వివరించారన్నమాట. ఎలా అంటే ఏదైనా ఒక మంచి పంట వేస్తూ ఉన్నప్పుడు కలుపు మొక్కలు రాకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆ విధంగా ఈ దుర్యోధనుడు ధృతరాష్ట్రుని పుత్రులందరూ కూడా దుర్బుద్ధితో ఉన్నారు కాబట్టి అధర్మపరులు వాళ్ళు. ఇంటికి మహారాణి అయిన ద్రౌపదిని వాళ్ళందరూ కలిసి వస్త్రాభరణ చేయాలనుకుంటారు. సో అందుకని అంత పాపానికి ఒడిగట్టడమే కాకుండా ఇంకా ఎన్నో ఆకతాయి పనులు చేస్తారు. అంటే ఆకతాయిలు 6 రకాలుగా ఉంటారని కూడా మనం తెలుసుకున్నాము. సో ఈ విధంగా ఉన్న వాళ్ళని చంపడంలో ఎలాంటి పాపము లేదు అని ఇక్కడ వాదించబోతున్నారన్నమాట. సో తర్వాత ఏంటంటే పాండవుల విజయానికి సందేహాలు, అంటే సన్నాదులు అంటే గుర్తులు అన్నీ మనం తెలుసుకున్నాము. సో ఇలాంటి అన్నీ కూడా అప్పుడు ఏంటంటే అర్జును కూడా ఒక జీవి కాబట్టి తనకు ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన ఎంత కలవరపాటుకు తీసుకువెళ్ళిందో మనం చూసాం. సో తను ఏమనుకున్నాడు అని అంటే ఒక్కసారి యుద్ధం మొదలయ్యే ముందు నాతో పాటు యుద్ధం చెయ్యడానికి దుర్యోధనుని సైడ్ వచ్చిన వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను. వాళ్ళు నా చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఒకసారి చూసి తెలుసుకోవాలనుకుంటున్నాను అని తనకి కోరిక కలిగింది. దానికి భగవంతుడికి తెలుసు దాని ఫలితం ఎలా ఉంటుందో అని. సో చక్కగా తీసుకెళ్ళి రథాన్ని మధ్యలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి, చూడు నువ్వు కురువంశీయులను చూడు అని చెప్పినప్పుడు అర్జునుడు చూడడం స్టార్ట్ చేసి తనకి ఎంతో కలవరపాటు చెందుతాడనమాట. అయ్యయ్యో నేను ఎంత నేరం చెయ్యబోయానే, ఇక్కడ అందరూ కూడా నా తండ్రులు, పితామహులు, తర్వాత నా ఆచార్యులు, నా సహోదరులు
ఇంకా నా మనవళ్ళు మునులు అందరూ, అంటే నా స్నేహితులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరితో నేనా యుద్ధం చేయబోతున్నాను. వీళ్ళందరినీ యుద్ధం చేసి నేను గెలిచి రాజ్యాన్ని చే చేపట్టుకొని నేను అనుభవించింది ఏముంటుంది అంటే నా సుఖాన్ని నేను ఎవరితో పంచుకోను అని ఒక కలవరపాటుకి గురి అవుతాడనమాట. సో అప్పుడు ఇప్పుడు మనకి మొదలవుతుంది. సో మీరందరూ కూడా చక్కగా బుక్స్ తీసి ఆ, చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు అన్మ్యూట్ చేసుకొని చేయొచ్చు. సో మనకి 5వ అంశం ఏంటి అని అంటే అర్జునుడు యుద్ధము చెయ్యకుండా ఉండడానికి కారణాలన్నమాట. సో ఆ కారణాలు ఎలాంటి కారణాలు అని అంటే చాలా చక్కగా చెప్తాడనమాట. ఏంటంటే భగవంతుడు అర్జునుడు ఒక యోధుడు. సో అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను జయించి ఎన్నో తపస్సులు చేసి ఆ గాంధీవధారి అయిన అర్జునుడు ఒక్కసారిగా కుప్పకూలి తన గాంధీవాన్ని వదలబోతున్నాడనమాట. వదలబోయి ఈ 4 కారణాలను చూస్తున్నాడు. సో ఈ 4 కారణాలు మనం చూసాము. ఏంటి, తను ఎంతో కరుణతో వీళ్ళందరూ అయ్యో నా చేతుల్లో చనిపోతారు, నాకు పాపం వస్తుంది అని ఎంతో కరుణతో వాళ్ళందరినీ చూస్తాడనమాట. సో అది ఒక కారణం. సో రెండవ కారణం ఏంటంటే నాకు గెలుపు వచ్చినా కానీ ఆ గెలుపులో సంతోషం లేదు అనుకుంటాడనమాట. అది రెండవ కారణం. సో మూడవ కారణం ఏమిటి అంటే పాపభీతి. సో నా పితృలను, నా పితామహులను, ఆచార్యులను, స్నేహితులను వీళ్ళందరినీ నేను చంపడం ద్వారా పాపం వస్తుంది అని అనుకుంటాడనమాట. సో అది మూడవ కారణం. సో నాలుగవ కారణం వచ్చి కుటుంబ సాంప్రదాయాలు నాశనం అవ్వడం. సో కుటుంబ సంప్రదాయాల గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే మనకి యుద్ధ రంగంలో ఈ పెద్ద పెద్ద యోధులతో పాటు సైనికులు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటిని వదిలేసి వాళ్ళ పిల్లలని, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యలను, అమ్మలను, నాన్నలను అందరినీ కూడా వదిలేసి యుద్ధం చేయడానికి ఎవరైతే వచ్చారో సో వాళ్ళందరూ కూడా ఒకవేళ యుద్ధంలో చనిపోయారనుకోండి, సో భర్త చనిపోతే భార్య ఏమవుతుంది, తనకి సపోర్ట్ ఉండదు. ఆ విధంగా సపోర్ట్ ఉండనప్పుడు పిల్లల్ని సరిగ్గా పోషించలేరు. సో పిల్లల్ని పోషించలేకుండా ఆ పిల్లలు ఎవరికి పుట్టారో అని కూడా తెలుసుకోకుండా అయిపోతుంది. తర్వాత ఆ పిల్లలు పిండ తర్పణం చెయ్యాలంటే కూడా వాళ్ళకి అసలు ఆ హైరార్కీ అనేది కూడా తెలియకుండా పోతుంది. ఈ విధంగా మొత్తం సాంప్రదాయాలు మటుమాటం అయిపోతాయి అని, కుటుంబ సంప్రదాయాలు నాశనం అయిపోతాయి అని 4వ కారణం మనకి చెప్తాడనమాట. సో అప్పుడు భగవంతుడు దానికి చక్కగా ఒక్కొక్క దానికి సమాధానం చెప్తాడు. సో ఒక భక్తుడికి కరుణ ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతో కఠిన హృదయుడిలాగా ఉండకూడదు. కరుణతో ఎదుటివాని బాధని అర్థం చేసుకుంటూ ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఉండడము అది వైష్ణవుల్లో ప్రథమ కర్తవ్యం అన్నమాట. సో అది భగవంతుడు చూశాడు తనలో. సో అందుకని కానీ అది ఆ కరుణని పక్కన వాడు అది వేరే దారిలోకి వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడి నాని నచ్చ చెప్తూ ఉన్నాడనమాట. సో సరే నువ్వు యుద్ధం చేయనంటున్నావు కదా, సరే వదిలేయిలే అని భగవంతుడు ఎందుకు ఆపలేదు అనే ప్రశ్న మనకి రావాలి. ప్రశ్నలు అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరం ఏమనుకుంటామంటే ఇద్దరు పోట్లాడుతున్నప్పుడు మూడో వాడు వచ్చేసి ఏదో పూర్తిగా తెలియకుండా ఏం చెప్తాడు అంటే యుద్ధం చేయకుండా మీరు కాంప్రమైజ్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు అందరూ కూడా ఆ విధంగా అనుకుంటారనమాట. కానీ దానికి ఒక స్టేజ్ అనేది ఉంటుంది. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రాయభారిగా వెళ్ళి చిన్న 5 ఊర్లు ఇస్తే సరిపోతుంది అని వెళ్తాడనమాట. అది మనందరికీ తెలుసు స్టోరీలో. సో అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడంటే సూది మొల అంత స్థానం కూడా నేను ఇవ్వను అని తన
వ్యక్తపరుస్తాడు. సో భగవంతుడు అందరికీ అందరిలో ఉంటాడు అని ఎంత నిజమో ఇక్కడ మనం 4వ చాప్టర్లో తెలుసుకుంటామన్నమాట. భగవంతుని అవతరణ ఎలా జరుగుతుంది అంటే ధర్మాన్ని రక్షించడానికి, తర్వాత మ్హూ, దుష్టులను శిక్షించడాన్ని, ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. సో ఇక్కడ అది చేయబోతున్నాడనమాట. సో ఇక్కడ ఏంటి, అర్జునుడికి ఏం చెప్తున్నాడు, సంతోషం లేదు, నీకు గెలుపు ఉన్నా సంతోషం లేదు అనుకున్న అర్జునుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, నీకు నువ్వు చాలా దుర్బుద్ధితో మాట్లాడుతున్నావు, నువ్వు చాలా అంటే నపుంసకునిలాగా మాట్లాడుతున్నావు, ఏంటి నువ్వు నిజంగానే నపుంసకుడు అయిపోయావా అని మనకి చెప్తున్నాడనమాట. సో నపుంసకుడు అయిపోయావా, నువ్వు ఎలా అంటే గాంధీవదారివైనవు నీవు, శత్రుడి యొక్క ప్రథమ కర్తవ్యము ఏంటి అని అంటే అందరినీ కూడా ఎప్పుడూ కూడా రాజ్యంలో ఎవరైతే శత్రువులు వస్తారో వాళ్ళతో యుద్ధం చేసి రాజ్యాలని తీసుకోవడము అంటే పరిపాలనలో ఉండాలి అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే అపరిపాలన అంటే పరిపాలన సరిగ్గా లేని వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. సో ఆ విధంగా అన్నీ చేస్తూ తన యుద్ధాన్ని సాగిస్తూ ఉండడం అనేది క్షత్రియ ధర్మం. అలాంటి క్షత్రియుడు మర్చిపోయి అంటే ఒక ఎలాంటిది అని అంటే జాలిగా ఇదైపోతున్నాడు అనమాట. సో అందుకనేసి భగవంతుడు అక్కడ తనకి అది తెలియజేస్తున్నాడు, నీకు స్వర్గోపాప్తి ఎలాగో జరుగుతుంది నువ్వు ఒకవేళ మరణించావు అని అంటే, లేదు అంటే నువ్వు యుద్ధాన్ని గెలిచావు అని అంటే నీకు రాజ్యం వస్తుంది, ఈ విధంగా ఎలాంటి నష్టము నీకు ఉండదు, నువ్వు పూర్తిగా వెళ్ళి యుద్ధం చెయ్యి అని తనని ప్రేరేపిస్తున్నాడు. సో అట్లాగే పాపం ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఇక్కడ న్యాయశాస్త్రము ధర్మశాస్త్రాలు చాలా విఫలంగా మనకి కామెంట్రీస్లో ఆచార్యులు చెప్పారండి. మనం ఏంటంటే యాక్చువల్గా భగవద్గీత సారాంశం అంటే ఏంటంటే సినాప్సిస్ లాగా అనమాట, సమ్మరీ చిన్న చిన్నగా తీసుకొని ఇక్కడ చెప్పబడినవి. అలాంటివి కూడా మనం మళ్ళీ చాలా కన్సైజ్ చేస్తూ చిన్న చిన్నగా ఏదో గంట సేపట్లో ఏం మాట్లాడుకుంటామో ఏం తెలుసుకుంటాము, ఏదో పైన తెలుసుకుంటున్నాం మనం. సో పాపం వస్తుంది అంటే అది మనందరికీ అనిపిస్తుంది, అయ్యో మన దాని గురించి ఒక ఎగ్జాంపుల్లో మన ఆచార్యులు చెప్పారు, చంపడము, ఒక మనిషిని చంపడము అనే దానికంటే ఇంకేం పాపం ఉంటుంది. సో అలాంటి చంపడానికి సైనికుడు ఏ విధంగా చంపుతాడు అనేది, ఒక తీవ్రవాది ఏ విధంగా చంపుతాడు అనే ఎగ్జాంపుల్తో మనకు ఆ పాపానికి పశ్చాత్తాపానికి ఉన్న భేదము చక్కగా మనకి అర్థమయ్యింది. సో ధర్మము స్థాపించడానికి వాళ్ళు ఎంత ఆకతాయి పనుల్లో ఉన్నారు అంటే చంపితే ఎలాంటి నేరం లేదు అని ధర్మశాస్త్రం అక్కడ గెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఆ ధర్మ న్యాయశాస్త్రాలలో భగవంతుడు ఒక్కొక్క శ్లోకం మనకి చెప్తూ ఉంటాడు. సో మనం 28 శ్లోకా నుంచి చదవాలి. సో 28 శ్లోకాల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ అర్జునుడు ఇంకా అడుగుతున్నాడు అనమాట. అంటే తన బాధ ఇక్కడ అర్జునుడు తన బంధువుల పట్ల జాలి చెందడం వల్ల తన శరీరంలో కలిగిన మార్పులు, సో ఆ జాలి ఏ విధంగా తన శరీరంలో ఒక్కొక్క మార్పు ఏర్పడింది, చాలా బాగుంటాయి ఇవి. మనం ఫస్ట్ శ్లోకాలను చదువుదాము కొన్ని. అర్జున ఉవాచ దృష్టాయం స్వజనం కృష్ణ యుయుస్సం సముపాస్థితం సిద్ధంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు అంటాడు, ఏమని అంటున్నాడు, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీరవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది అని చెప్తున్నాడు. సో ఆ అర్జునుడు ఇంకొక శ్లోకం కూడా చదువుదాం.
वेपदुश्चस्य शरीरे मे रोमहर्षस्य जायते गाण्डीवं संसृते हस्तान् त्वाक् च పరిదహ్యతే. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుతున్నది. గాంధీవ ధనసు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. సో ఇక్కడ అంత ఒక యోధుడు తన తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి తన శరీరం అంతా కంపించి వణికిపోతూ తర్వాత నోరంతా కూడా ఎండిపోతూ, అంటే ఎలాంటి మాట కూడా తనకి నోటి నుంచి రావట్లేదన్నమాట. సో మాట నోరు ఎండిపోతుంది. తర్వాత గాంధీవం, తనకి ఏదైతే గాంధీవం అంటే ఎంత ప్రేమ తనకి, ఆ గాంధీవం కూడా తన చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోతుంది అన్నమాట. సో అంతగా అయిపోతున్నప్పుడు అది ఒక యోధుడికి మంచిది కాదు అని భగవంతుడు చెప్పబోతున్నాడనమాట. ఓకే. సో తర్వాత ఏం చెప్తున్నాడంటే నచ శోకోమి అవస్థుతం భ్రమతీవ చామి మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. కేశి అని రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నన్ను నేను మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. కేవలము విపరీతములచే నేను గాంచుచున్నాను. అంటే అన్ని విపరీతములే. మనకు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అని అంటే, భగవంతుడు మనకి ఎంత కృప చూపిస్తున్నాడో అనేది కనబడదు. అంటే ఆ విధంగా మన కన్నులన్నీ కూడా కటన్స్తో ఉండిపోతాయి అన్నమాట. ఇక్కడ అర్జునుడికి వచ్చిన కటన్ ఏంటి? జాలి అనే కటన్. సో ఇంకా ఏం చెప్తున్నాడు? నచే శ్రేయోను పశ్యమి హాత్వా స్వజనమాం అహం వే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఎలా చెప్తున్నాడు అంటే, ప్రియమైన ఓ కృష్ణ, నా ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగునదో నేను కాంచలేకపోతున్నాను. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని చెప్తున్నాడనమాట. ఏంటంటే నాకు ఏది వద్దు, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖం వద్దు, ఏది వద్దు అని ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. తర్వాత అంటే ఇక్కడ ఈ కారణాలు, ఫస్ట్ కారణం గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం అన్నమాట. ఈ 9 అంశాలు అందులో ఉన్నాయని మన ఆచార్యులు ఇక్కడ చెప్పారు. ఏంటంటే తన చేతులు వణికిపోతున్నాయని, నోరు ఎండిపోయిందని, శరీరం మొత్తం కూడా అదరడం అంటే ఒక వనకడం స్టార్ట్ చేసింది అని, తనకున్న ఎంట్రికలు నిక్కబడుచుకుంటున్నాయి, విల్లు అంటే తన గాంధీవము తన చేజారిపోతుందని, చర్మం ఒక మంటలాగా మండిపోతుందని, అసలు యాక్చువల్గా నిలబడలేక కూడా అంటే కూలబడిపోవడం అన్నమాట. ఆ విధంగా అయిపోతున్నాడని, తల తిరిగిపోతుందని, తర్వాత దురదృష్టమే పసిగట్టడం అన్నమాట. సో తనకి ఏదైతే భగవంతుడు తన దగ్గర భగవంతుడు ఉన్నాడని, కానీ ఆ క్షణంలో మనము గుర్తులన్నీ మనం నేర్చుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఏ విధంగా కపిధ్వజం పైన హనుమంతుడు కూర్చున్నాడో అక్కడ మనకి విజయం అనేది, తథ్యం అనేది మర్చిపోయాడు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే తన చెంత ఉన్నా కానీ అది తనకి అర్థం కావట్లేదు. సో అంత దురదృష్టము, అంటే కారు మేఘాలు కమ్ముకున్నాయి అన్నట్లుగా అర్జునుడికి అనిపిస్తున్నాయన్నమాట. సో ఇది తన విషాదము. సో మనకి కూడా ఒక విషాదము, ప్రతి ఒక్క జీవికి ఒక రకమైన విషాదం ఉంటుందన్నమాట. ఆ విషాదాన్ని మనము తెలుసుకోకపోవడమే మన
మన దురదృష్టము. సో ఎప్పుడైతే భగవంతునికి సంబంధం లేకుండా ఏదైతే పని మనం చేస్తుంటామో, అంటే కర్మ మనం చేస్తుంటామో, అది ఈ విషాదానికి గురి చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విషాద యోగము, దీనికి ఇంకో పేరు మనకు ఆచార్యులు పెట్టిన పేరే విషాద యోగము. అర్జునుని విషాద యోగము, ప్రతి ఒక్క మానవాళి విషాద యోగము ఇక్కడ మనకి వివరించబడిందన్నమాట. సో ఆ విషాద యోగాన్ని మనకి ఏ విధంగా మనము బయటపడతాము అనేది మనకి యా ఇది. సో మనము తర్వాత ఇక్కడ సంతోషం ఏ విధంగా లేదనుకుంటాడు అనేది మనం చదువుదాం. కిన్నో రాజ్యేన గోవింద కిం కిం గో किं नो राज्येन गोविन्द किं भोग्यैर्विजेतेन वा योषामार्धे कांक्षितं नो राज्यं भोगां सुखानि च तैमेवास्थितयुद्धे प्राणं साक्त्वा धनानि च आचार्य पितरा पौत्रास्तथैव च पितामहा. ఓ గోవిందా, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరికి జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదనా, గురువులు తండ్రులు పుత్రులు తాతలు మీనమామలు మామలు మనవలు భావమరదులు ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలిచి ఉండగా వారు నన్ను చంపగోరడని నేనెందులకు వారిని చంపగోరబలను? ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా చంపేయని నన్ను, కానీ నేనెందుకు చంపాలి? నేనెందుకు చంపి పాపాన్ని కొడిగట్టుకోవాలి అని అర్జునుడు మొరపెట్టుకుంటున్నాడనమాట. వాళ్ళు చంపేస్తే నేను చచ్చిపోతాను, హాయిగా ఉంటుంది, వాళ్ళకి రాజ్యం వెళ్ళిపోతుంది, నాకు మాత్రం పాపం రాదు అనుకుంటున్నాడు. కానీ తన ఒక క్షత్రియుడు క్షత్రియ ధర్మము చెయ్యడము ఎంత ముఖ్యమో అనేది మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారన్నమాట. మనకి నిత్య ధర్మము, దాన్ని నిజ ధర్మము అంటారు. సో నిత్య ధర్మము తర్వాత నైమిత్తిక నిత్య ధర్మము అని మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. దాన్నే విద్యుక్త ధర్మము అని కూడా. సో నైమిత్తిక ధర్మము గురించి చాలామంది ఏంటంటే అక్కడ ఆ నైమిత్తిక ధర్మాలు చేసుకుంటూ స్టక్ అయిపోతారు. అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇంకో ఇల్లు కావాలి, నాకు ఇంకో కారు కావాలి, నాకు ఇంకో జాబ్ కావాలి, ఇంకో అలా అలా అనుకుంటూ అది నైమిత్తిక ధర్మం అన్నమాట. అందులోనే ఆగిపోతారు. కానీ భగవంతుడు చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే తెలుసుకొని నిత్య ధర్మము అంటే నిత్యము భగవంతుని సేవలో ఉండాలి అనుకొని తెలుసుకొని అది నిత్య ధర్మము చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మనకి నైమిత్తిక ధర్మము అనేది జరిగిపోతుంది అన్నమాట. సో నైమిత్తిక ధర్మంలోనే ఉన్నాము అంటే నిత్య ధర్మం జరగదు. కానీ నిత్య ధర్మం చేశాము అంటే చూడండి, చక్కగా మనం క్లాస్ ఉంది అంటే గబగబా పనులు చేసుకొని చక్కగా క్లాస్ వినడానికి కూర్చొని మనకి భగవంతుడు ఈ విధంగా ప్రతి వారం చర్చించుకోవడానికి ఒక అవకాశాన్ని కలిగిస్తున్నాడు అని అంటే అది కేవలము ప్రకృతి మనకి అనుకూలత చూపిస్తుందన్నమాట. అలాగే మనకి జీవికి కొద్ది కొద్దిగా మనకు భగవంతుని సైడ్ దారి కనబడుతూ ఉందన్నమాట. సో ఆ ప్రకృతి త్రిగుణాలు మనము 3 డూయర్ ఫార్ములా అని తెలుసుకున్నాం కదా. జీవికి ఎప్పుడు ఏదో ఒక సందేహము, ఏదో ఒక ఆలోచన వస్తుంది. కానీ ఆ ఆలోచనని మనకి ఆ ఫ్రీ విల్తో భగవంతునికి కలుపుతామో అప్పుడు ఆ ఫార్ములా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. అంటే ప్రకృతి మనకి దారి చూపిస్తూ యోగమాయలాగా ఆమె మహామాయ నుంచి యోగమాయలాగా అయ్యి దారి ఇస్తూ ఉంటుందన్నమాట. లేకపోతే అన్ని ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అర్జునుడు ఉన్న స్టేజ్ ఎక్కడ అంటే తనకి ఒక్కసారి ఈ ప్రకృతిలో పడిపోయి తనకి ఆ ప్రభావాలు అంటే ఆ గుణాల ప్రభావం ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. తన ఒక యోధుడు, తన
ఎప్పుడు కూడా విశుద్ధ సత్వంలో ఉంటాడు. తన ఏమి ఇలా మనలాగా ఏదో రజోతమాలలో కొట్టుముట్టకునే మనిషి కాదు తన. ఎప్పుడు సత్వగుణంలో, ఆ సత్వగుణం ఎలా అంటే దానికి తన సెన్సెస్ అన్నిటినీ కంట్రోల్ చేసుకొని ఒక విశుద్ధ సత్వంలో ఉన్న అర్జునుడు ఒక్కసారిగా అన్ని కారుమేఘాలు అంటుకుపోయి ఆ, తన కేవలము కూడా తన సుఖము మాత్రమే ఇక్కడ చూస్తున్నాడు. కానీ సమస్త మానవాళికి, రాబోయే తరాలకి కూడా ఇది, ఈ ధర్మం అనేది స్థాపించబడాలని కాదని, ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందనే కానీ అన్నీ ఆ క్షణంలో మర్చిపోయాడనమాట. సో అందుకని భగవంతుడు దాన్ని గుర్తు చేయడానికి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత 34 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, మాతులా శుశ్రూష పౌత్రౌ సౌలా సంబంధితస్తథా ఏతానహంతుమిచ్చామి ఘాంతోపి మధుసూదన. 35 ఇక్కడ లేదనుకుంటా. సో 35 ఏంటంటే, అపి త్రైలోక్యరాజస్య హేతో కిం ను మహీకృతే నిహత్వధార్తరాష్ట్రన్న కా ప్రీతి స్వజనార్దన. సో ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యము రాజ్యమును ఇట్టుంచి ముల్లోక రాజ్యాధిపతములకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం వలన మేమెట్టి ఆనందమును పొందగలము అని తను చెప్తున్నాడనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే గుర్తు చేస్తున్నారు ఆచార్యులు మనకి. ఏమని చెప్తున్నారు? సో ఈ 6 రకాలుగా ఎవరైతే ఈ 6 రకాలలో ఉంటారో వాళ్ళని దుర్మార్గుల్లాగా, ఆకతాయిల్లాగా వివరించారనమాట. ఏంటంటే తన బాగుండాలి అని ఇతరులకు విషాన్ని ఇచ్చేసి వాళ్ళని చంపాలనుకోవడం ఒకటి, అది తప్పవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తన బాగుండాలని ఇంకొక ఇతరుల ఇంటికి నిప్పు అంటించేవాడు. థర్డ్ కేటగిరీ వచ్చి ఇతరులను ఆయుధాలతో ఎదుర్కొనేవాడు. అంటే వాళ్ళు ఆయుధాలు లేనప్పుడు, నిద్రలో ఉంటున్నప్పుడు అర్జునుడు, పాండవుల పుత్రులు వాళ్ళందరూ కూడా చిన్న అంటే ఇంకా అప్పుడప్పుడే వాళ్ళు యువకులు లాగా ఉన్న అర్జునుడి పిల్లల్ని అందరూ, పాండవుల అందరు 5గురు పుత్రులని కూడా అశ్వత్థామ వచ్చి చంపేస్తాడు కదా. సో అందుకని అది ఇక్కడ చెప్తున్నాడనమాట. అంటే అది ఇంకా అవ్వలేదు, అవ్వకముందే ఇదంతా మనకి చెప్తూ ఉన్నారు. సో ఇతరుల ధనాన్ని కొల్లగొట్టేవాడు, తర్వాత ఇతరుల భూమిని ఆక్రమించేవాడు. అంటే భూమి అని ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అంటే, భూమి, ధనము ఏదైనా ఎవరి వస్తువో అది వాళ్ళకే చెందాలి. పక్కవాడి వస్తువు పైన కానీ పక్కవాడి దానిపైన కానీ ఆశించడం అది చాలా నేరం. తర్వాత ఇతరుల భార్యలను అపహరించేవాడు. సో ఇప్పుడున్న కలియుగంలో అది చాలా ట్రెండ్ అయిపోయింది. సో అందుకని మనకేంటంటే అది మనకి చాలా చాలా వివరంగా ఈ 6 కేటగిరీస్లో ఉన్న వాళ్ళని ఆకతాయిలు, దుర్మార్గులు అని చెప్పారనమాట. దీనికి ఎగ్జాంపుల్గా మనకి రావణుడు ఏ విధంగా ఉన్నాడో, అందుకనే రాముడు ఏం చేశాడు, రావణుణ్ణి చంపేశాడు. అలాగే ఇప్పుడు మనకి ఈ ధృతరాష్ట్రుని పుత్రులను అందరినీ కూడా నువ్వు చంపేసే, యుద్ధం చేయి అని మనకి భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడనమాట. సో మనం అక్కడ నీకు అందులో పాపమే, నీకు సంతోషం ఉంటుంది, పాపమేమి రాదు అని మనకి ఇలా చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి ఏమనుంది, రాజ్యం పొందాలి అన్న అత్యాశ కలవారు ఇటువంటి అపరాధాలను చంపడంలో తప్పు లేదనుకోవడం. సో 37 మనం చదువుదాం. సో 36 చదవలేదు అనుకుంటా, 36 కూడా చదువుదాం. సో 36లో ఏముంది అని అంటే,
పాపమేవ ఆశ్రయాత్ అస్మాన్ హత్వయేతాన్ ఆకతాయినః తస్మాత్ నహర్హవ అర్హావయం హంతుం ధార్తరాష్ట్రం సబంధవాన్ స్వజనం హి కథాం హత్వా సుఖీన సామ్య మాధవ. సో ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. ఇది తప్పు పడింది ఇక్కడ, సంక్రమించదు. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితం కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమిటి? ఆ కారణముచే మేమెట్లు సుఖమును పొందగలము? సో ఇక్కడ ఆకతాయిలను చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు అనంటే అర్జునుడు, అది పాపం వస్తుంది, కానీ పాపము ఇక్కడ వాళ్ళందరినీ నేను చంపిననుకో నాకు పాపం వస్తుంది, దానివల్ల నాకు ఏమి లాభం కూడా ఉండదు. కాబట్టి నేను వాళ్ళని చంపకుండా గమ్మునూరుకుంటాను, అప్పుడు నాకు ఈ పాపం రాకుండా నేను రక్షించబడతాను అని అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఇంకా ఏమనుకుంటున్నాడు, యథాపి తేన పశ్యంతి లోభోపహత చేతసా కులక్షయ కృతం దోషం మిత్రదోహేన పాతకం కథం న జ్ఞేయమానస్మాభిః పాపధన్మాన్ అవర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యాదిప్యర్జున ప్రపశ్యాబ్ధి జనార్దన. ఓ జనార్దన, లోభములచే ఆవరింపబడిన హృదయములు గల వీరునందరును కుల సంహారమునందు కానీ బంధువులతో కలహమునందు కానీ దోషములను గాంచకున్నను వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమందరము ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలను. ఇదొక్కటి చదివాక మనము నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. ఇప్పుడు ఈ 4వ కారణము మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటి అనంటే కుటుంబ సాంప్రదాయాలు నాశనం అవ్వడం వలన కలిగే విపరీత పరిణామాలు. ఎలా అంటే ఆ పరిణామాలు వంశనాశనం అయిపోతుంది, కుటుంబ సంప్రదాయాలు నాశనం అవుతాయి, ఆ అధర్మము పెరిగిపోతుంది, పిల్లలు పాడైపోతారు, తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయి అని మనకి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. 46. ఓకే, కొన్ని ఉన్నాయి, నేను జస్ట్ శ్లోక ట్రాన్స్లేషన్స్ చదువుతాను. కులక్షయం వలన శాశ్వతమైన వంశాచరములు నశించిపోవును. ఆ విధంగా వంశమున మిగిలిన వారు అధర్మ వర్తకులు అవుదురు. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదులు ప్రబలమౌట చేత కులశ్రీలు కులటలగుదురు. ఓ వృష్ణివంశ సంజాతుడా, అట్టి కులశ్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. 41 శ్లోకాల్లో మనకి ఏం చెప్తారంటే, అవాంఛిత సంతానం వృద్ధి అగుట చేత కుటుంబము వారికి కుటుంబ ఆచారం నాశనం చేసిన వారందరికీ నరక జీవితం సంప్రాప్తిస్తుంది. పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనముని పొందుతారు. సో పిండం కూడా వాళ్ళకి దొరకదన్నమాట. సో తర్వాత ఏంటంటే దుష్టాచర్యల చేత కుల ఆచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణముగు వారి పాపకర్మముల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మమును నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులవుదురని గురు శిష్య పరంపరాగతముగా నేను విని ఉంటిని. మరి అలాంటిది నన్ను ఈ కులనాశనము చేయడానికి ప్రేరేపిస్తున్నావే
అని అర్జునుడు అంటున్నాడనమాట. సో లాస్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నాడు అంటే, అహో ఎంత విచిత్రము, ఘోరమైన పాపకర్మమును చేయుటకు మీరు సిద్ధపడుతుంటిరి. రాజ్య సుఖమును అనుభవింప వలననేడి ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. ఒకవేళ శాస్త్రధరులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను నిరా ఆయుధుడను మరియు ప్రతీకారము చెయ్యని వాడను అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు కదా. విధంగా విని సంజయుడు చెప్తున్నాడనమాట. అర్జునుడు రణరంగమునందు ఆ విధంగా పలికి ధనుర్బాణములను పక్కకు పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చెతికిల పడెను అనేది మనకి అర్జునుడు చెప్పాడనమాట. సో ఇక్కడ ఏమిటంటే అర్జునుడు తన వాదనను తాను తన జీవితంలో సంపాదించిన అనుభవం వలన కాకుండా తాను పెద్దల ద్వారా నేర్చుకున్నదిగా అందించబడడం అనేది. ఇక్కడ ఏం చెప్పాలో అనుకుంటున్నారు అంటే మన ఆచార్యులు, అర్జునుడు ఆ క్షణంలో తనకి ఏమనిపిస్తుందో అని చెప్తున్నాడు. కానీ మనకి ఆచార్యుల అనుభవము, మనకి పెద్దల ఆశీస్సులతో ఏ విధంగా మనం దానిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలి అని అర్థం చేసుకోవాలి అన్నమాట. సో ఎవరైనా గురు పరంపర ద్వారా జ్ఞానాన్ని సంపాదించిన వారి నుంచి కాకుండా మరి వేరే ఏ విధములైన అయినా అసలైన జ్ఞానాన్ని వాళ్ళు పొందలేరు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అర్జునుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఈ లాస్ట్ 5 శ్లోకాలు మనం నెక్స్ట్ క్లాస్లో కూడా రిపీట్ చేద్దాము. ఎలా అంటే దానికి ఎన్నో విపరీతార్థాలు మనకి చాలామంది చెప్తూ ఉంటారనమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ విపరీతార్థాలకు పోకుండా ఎప్పుడైతే అనుభవంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం వింటామో దానికి సరి అయిన అర్థము మనకి తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు తన చెప్పిన కారణాలలో కొంతమంది కొన్ని రకాలుగా ఈ ఫస్ట్ చాప్టర్లో ఎన్నో రకాలుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో మన గోల్ ఏంటి అని అంటే ఆధ్యాత్మికంగా ఎదగడం, అంటే భక్తిలో ముందుకెళ్ళడం. భక్తి ఎందుకు ప్రాధాన్యమైంది అని మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ఈ సృష్టికి ఆ ధర్మము అంటే జీవుడి ధర్మము భగవంతునితో ఉండడం అనేది జీవుని ధర్మము. సో ఎలా అయితే చేప నీళ్ళల్లో ఉండడం ధర్మమో అదే విధంగా మన జీవి కూడా భగవంతునితో ఉండడం అనేది అది ధర్మం అన్నమాట. సో అదే మన నిజ ధర్మము. అది మనం నిజ ధర్మం అని తెలుసుకోకపోవడమే మన దౌర్భాగ్యం. సో ఆ దౌర్భాగ్యాన్ని ఈ కలియుగంలో మన అందరం కూడా తెలుసుకొని భగవంతుని సేవలో ఉండి మనకి ఏదైతే నైమిత్తిక ధర్మ వదిలిపెట్టమని అస్సలు చెప్పట్లేదు ఇక్కడ. నైమిత్తిక ధర్మం ఇంకా చక్కగా మనం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు చక్కగా ఎలా అంటే ఆచార్యులు మనకి పొద్దున్నే లేచి చక్కగా మీరు మీ జపాలు చేసేసుకొని చక్కగా అంటే భగవత్ ఆరాధన మనకి బ్రహ్మ ముహూర్తంలో నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మనకి ఈ 6 శత్రువులు కూడా ఉంటాయని మనం తెలుసుకున్నాము. ఆ శత్రువులు ఏంటి? అవి ఇంటర్నల్ శత్రువులు. ఏంటి? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనే శత్రువులు అన్నమాట. ఆ శత్రువులను జయిస్తే మిగతా అన్నీ మనం జయించేస్తాము. సో ఆ శత్రువులను జయించాలి అని అంటే భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం అన్నమాట. సో భగవంతుని నామాన్ని ఎప్పుడైతే మనము మన నాలిక ద్వారా దాన్ని ప్రయత్నముతో మనం సాధన చేస్తూ ఉంటామో ఈ వీటిని అనర్థాస్ అంటారు. ఈ అనర్థాలని తొలగిపోతూ ఉంటాయన్నమాట. సో అనర్థాలపైనే మనం సమయమంతా కేటాయించకుండా భగవంతుని సేవలో ఉన్నప్పుడు అవే కొట్టుకుపోతూ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కటి మనం అనర్థాన్ని క్లియర్ చేయాలి అనుకుంటే జీవితకాలం సరిపోదు. అవే మనకి తెలియకుండా ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో భగవంతుడు ఇక్కడ చక్కగా మనకి ఆచార్యులందరూ కూడా మనకి ఏం చెప్తున్నారు అని అంటే
అర్జునుడు ఏ విధంగా తనకి ఉన్న ఆ ఆ ఆ ఆ విషాద యోగము ఏ విధంగా ఇక్కడ ప్రబలమవుతుంది తన ఆ, ఈ 4 కారణాలు ఎంత చక్కగా వివరించారు అని అంటే తనకి ఒక 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 డివోటీకి అంటే ఆ, ఒక మనిషికి స- సున్నితంగా ఉండడం, సున్నిత హృదయం ఉండడము అనేది చాలా మంచిది. కానీ సున్నిత హృదయాన్ని మిగతా వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని దానివల్ల ఆ, 10 మందికి ఉపయోగకరం కాకుండా దానివల్ల నష్టం జరుగుతుంది, అధర్మము ప్రబలమవుతుంది అన్నప్పుడు మనము అది ఆ, చూపి ఆ జాలితనము అనేది మంచిది కాదనమాట. సో అందుకని ఇక్కడ భగవంతుడు దానిని ఆ, తీసేయాలి అని చెప్తున్నాడు. సో అంతేకాని అయ్యో అదేంటి ఆ, చాలా హార్టెడ్గా అయిపోవాలా ఏంటి, మనమేం వినకూడదా ఏంటి, వీళ్ళు అన్నీ కాదు. అక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే త్రినాదపి సునీచేన అని చెప్తున్నారు. త్రినాదపి సునీచేన అని అంటే అర్థం ఏంటి అని అంటే ఒక గడ్డి పొరకలాగా మనము ఎప్పుడు కూడా, అంటే ఆ గడ్డి ఏంటంటే ఓకే నేను ఈసారి ఇక్కడి నుంచి అంటే ఈస్ట్ సైడ్ నుంచి గాలి వచ్చాను కాబట్టి నువ్వు వెస్ట్ సైడ్కి వెళ్ళాలి అని గాలి ఏం చెప్పదు గడ్డికి. అది గడ్డి ఆటోమేటిక్గా ఎటు గాలి వస్తే అటు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం ఏంటంటే అనుకువతో చక్కగా మనము మన పనులు చేసుకుంటూ ఉండాలి అని మనకి అక్కడ వివరిస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే అర్జునుడు గాంధీవధారి అయిన అర్జునుడు ఏ విధంగా కలవరపాటు చెంది తన అన్నీ కూడా మరచిపోయి అసలు సంతోషమే లేదనుకుంటున్నాడు గెలుపులో. సో గెలుపు అనేది ఎప్పుడూ సంతోషాన్ని తీసుకొస్తూ ఉంటుంది, కానీ గర్వంతో ఉండకూడదు ఆ గెలుపు. మనం ఏంటంటే మన గెలుపు ఎదుటివాడికి ఏంటంటే ఒక అది అర్థమయ్యి ధర్మాన్ని పునఃస్థాపించేటట్టుగా ఉండాలి, కానీ గర్వంతో కూడుకున్న గెలుపు మనకి అది సంతోషాన్ని ఇవ్వదు. ఇక్కడ మనకి అందుకని శ్రీకృష్ణుడు అది చెప్తూ ఉన్నాడనమాట. సో తర్వాత ఏంటంటే నీకు ఎలాంటి పాపం రాదు, ఇది పాపం అనేదే జరగదు. ఎందుకు జరగదు అంటే వీళ్ళందరూ కూడా ఆకతాయిల క్రిందికి వస్తారు కాబట్టి అది నువ్వు తప్పు లేదు వాళ్ళని చంపడం వల్ల. అది నీ స్వజనాన్ని చంపుకుంటే నాకు పాపం వస్తుంది. నువ్వైతే నీకు గురువు ఉన్నాడు, గురువుతో చెప్పినట్టు చేసావు, నువ్వు కూడా సాందీపముని అని గురువు ఉంటాడు శ్రీకృష్ణుడికి. నువ్వు గురుకులంకి వెళ్ళావు, నువ్వు కూడా శిష్యరికం చేసావు, నీ గురువును నువ్వు చంపలేదే. నీకు తాతలు ఉన్నారు, నీకు నీ నీ వాళ్ళు ఉన్నారు, నీ వాళ్ళతో నువ్వు ఎప్పుడు యుద్ధం చేయలేదు కదా, నీకేం తెలుసు నా బాధ అని అట్లా చెప్తున్నాడనమాట. సో ఇక్కడ మనం అంటాం కదా, ఎవరైనా మనం పక్కన వాడి షూలో మనం కాలు పెడితే మనకు అర్థమవుతుంది అని. సో ఎప్పుడైనా కానీ ఒకరు బాధలో ఉన్నారు అంటే ఆ బాధని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ బాధని పెంచడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆ బాధ పెంచుతాము అంటే మనం మళ్ళీ దానికి బాధితులమైపోతామన్నమాట. సో ఈ విషాద యోగంలో అర్జునుడి బాధ ప్రతి ఒక్క మానవాళి బాధ అన్నమాట. సో ప్రతి ఒక్క మానవుడి యొక్క విషాదము ఏ విధంగా ఉంటుంది, ఆ బాధని మనకి భగవంతునితో డైరెక్ట్గా మొరపెట్టుకుంటున్నాడు. సో మనం కూడా మన భగవంతునితో ఎవరికైతే ఇష్టదైవం ఉందో ఆ ఇష్టదైవానికి వాళ్ళు ఆ మొర అనేది పెట్టుకోవడం వల్ల భగవంతుడు వాళ్ళకి పరమాత్మ రూపంలో రివీల్ అవుతాడనమాట వాళ్ళ హార్ట్లో. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తారు అంటే శ్రవణం అనేది మనకి ముఖ్యమైన, మన శరీరంలో ముఖ్యమైన అంగము మన చెవులు. ఆ చెవి రంధ్రాల ద్వారా కర్ణరంధ్రే ప్రవేశే, అక్కడి నుంచి ప్రవేశం అయిపోయి తన హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంటాడంట భగవంతుడు. కేవలము ఒక శ్రవణం ద్వారా భగవంతుణ్ణి మనము రియలైజ్ అవుతామన్నమాట. మన పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. సో ఈ విధంగా అర్జునుడు తన విషాద యోగాన్ని చెప్పినప్పుడు మనము 2వ చాప్టరు అది కంప్లీట్ సారాంశం అన్నమాట. సో ఆ సారాంశంలో భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా
ఇప్పుడు అన్నీ కూడా అర్జునుడి మాటలే మనం విన్నాము. సో భగవంతుడు ఏ విధంగా తనకి నచ్చ చెప్తున్నాడు, భగవంతుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడు అనేది అంతా కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో మనము విందాం. సో ఇక్కడ వరకు ఏంటంటే మనము ఫస్ట్ చాప్టర్ ముగించేసాము. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్, మీ అందరికీ కూడా. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము, లేదు అంటే మనం మళ్ళీ నెక్స్ట్ వారం కలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంది की जय. शील प्रभुपाद की जय. शील गुरुदेव की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. आल assembled devotees की जय. सामवेद भक्त. हरे कृष्ण.